A6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తిథి అష్టమి రాత్రి 9:54 తదుపరి నవమి నక్షత్రం మృగశిర సాయంత్రం 4:48 తదుపరి అర్ధ వర్షం రాత్రి 1:41 నుంచి 3:22 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుంచి 5:35 వరకు అమృత గడియలు ఉదయం 7:44 నుంచి 9:23 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మోగింది సార్వత్రిక శంఖం తెలుగు రాష్ట్రాల్లో మే 13 పోలింగ్ ఏపీ అసెంబ్లీకి కూడా అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఇక యుద్ధమే రాష్ట్రానికో తీరు నిఘా విస్తృతం చేయండి భరాసాది దోపిడి కాంగ్రెస్ లూటీ కవితకు 23 వరకు ఈడీ కస్టడీ భరాసాకు ఆరుహరి రమేష్ రాజీనామా కరీంనగర్ హోటళ్లలో ₹6.67 కోట్లు పట్టివేత బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా కార్పొరేషన్లకు చైర్మన్ నియామకం కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అంటూ ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. మరి దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. మోగింది సార్వత్రిక శంఖం తెలుగు రాష్ట్రాల్లో మే 13 పోలింగ్ ఏపీ అసెంబ్లీకి కూడా 7 దశల్లో ఎన్నికలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు 18 లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. కులం మతం పేర్లతో ఓట్లు అడగడం నిషేధం ఈసీ స్పష్టీకరించింది ఎన్నికల కోడ్ అమల్లోకి అంటూ వార్తిచ్చారు. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయట. తెలంగాణ ఏపీలో షెడ్యూల్ ఇలా ఉంది. నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29 రాష్ట్రానికో తీరు ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉత్తరాదిలో ఇండియాకు దక్షిణాల్లో ఎన్డీఏకు పరీక్ష ఎన్నికలకు మేం సర్వసన్నద్ధమంటూ ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఇక యుద్ధమే రాష్ట్రంలో కాంగ్రెస్ భరాసా భాజపాలు త్రిముఖ పోటీ షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో రాజకీయ వేడి ఏర్పడింది. శాసనసభ ఎన్నికల్లో సాధించిన విజయంతో లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక చోట్ల గెలుపొందడం ద్వారా గత ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని నిరూపించుకోవడానికి భరాసా సీట్లు ఓట్లలో ఆధిక్యత సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయాన్ని నిరూపించుకోవడానికి భాజపా రాష్ట్రంలో 3 పార్టీలు తీవ్రంగా పోటీ పడనున్నాయి అంటున్నారు. నిఘా విస్తృతం చేయండి మద్యం నగదు తరలింపుపై దృష్టి సారించండి జిల్లా అధికారులకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారట. భరాసాది దోపిడీ కాంగ్రెస్ లూటీ ఆ 2 పార్టీలు అవినీతిలో భాగస్వాములు తెలంగాణ అభివృద్ధి కళలన్నీ ఆ పార్టీలు దూరం చేశాయి. నాగర్ కర్నూలు విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అభివృద్ధికి నాది గ్యారంటీ అని ఆయన వెల్లడించారట. కవితకు 23 వరకు ఈడీ కస్టడీ తీసుకుందంట. ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు మద్యం కేసులో కవిత కుట్రదారు హాఫ్ నేతలకు ₹100 కోట్లు ముడుపులు ఆమె అక్రమార్చన ₹192.8 కోట్లు కస్టడీ పిటిషన్లో ఈడీ వెల్లడించింది ఆ అంశాన్ని ఇచ్చారు. భరాసాకు ఆరూరి రమేష్ రాజీనామా నేడు భాజపాలో చేరిక కాంగ్రెస్ లో చేరిన వరంగల్ ఎంపీ పసునూరి కరీంనగర్ హోటళ్లలో ₹6.67 కోట్లు పట్టివేత ఎన్నికల కోసమేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తమ పార్టీ తరపున పోటీ చేయాలన్న కేసీఆర్ 1-2 రోజుల్లో చేస్తానన్న ప్రవీణ్ కార్పొరేషన్లకు చైర్మన్లు నియామకం 37 మంది కాంగ్రెస్ నేతలకు పదవులు 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్తిచ్చారు. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ సానుభూతితో భరాసా అరెస్టుతో భాజపా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి డ్రామాలు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ 25 అసెంబ్లీ 5 ఎంపీ స్థానాలు గెలిపించండి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానివ్వం న్యాయ సాధన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు అంటూ ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. సార్వత్రిక సమరం 2024 ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఆ అంశాన్ని ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు బ్రేక్ కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ ఈటీ కస్టడీకి కవిత ఇసురాయిలో తెలంగాణ నలిగిపోయింది సగర్వంగా ఎగిరిన సామాజిక జెండా అంటూ వార్తిచ్చారు. సునీత అవుట్ రజిత ఇన్ అంటూ దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. జూన్ 4న కౌంటింగ్ ఫలితాలు ప్రకటన
అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక మే 13న, ఎంపీ అసెంబ్లీ లోక్సభ స్థానాలకు కూడా అదే రోజున. ఓటు వేయనున్న మొత్తం ఓటర్ల సంఖ్య 97.8 కోట్లు. అందులో కొత్త ఓటర్ల సంఖ్య 1.89 కోట్లు. యూపీ, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో 7 విడతల్లో పోలింగ్. విలేకరుల సమావేశంలో సిఇసి రాజీవ్ కుమార్ వెల్లడించారట. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు బ్రేక్, ఒంటరి పోరుకు బీఎస్పీ నిర్ణయం, పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా అని చెప్పేసి వార్తిచ్చారు. పొత్తుపై బీజేపీ కుట్ర చేసిన ధ్వంజం. కేసీఆర్తో సుదీర్ఘ భేటీ, 1-2 రోజుల్లో పార్టీలో చేరిక, నాగర్ కర్నూలు నుంచి కారు గుర్తుపై పోటీకి నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. కవిత అరెస్ట్ ఎన్నికల స్టెంట్ అంటూ టార్గెట్ బీఆర్ఎస్. గతం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో 300 మందిని దారిలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళిక ఉంది. అండగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నారన్న సీఎం రేవంత్ తెలిపారు, మాట్లాడారు. సునీత అవుట్, రంజిత్ ఇన్. బీఆర్ఎస్ షాక్, కాంగ్రెస్ గూటికి రంజిత్ రెడ్డి. చెవెళ్ల లోక్సభకు పరిశీలనలో ఆయన పేరు. మల్కాజ్గిరి రేసులో సునీత మహేందర్ రెడ్డి అంటూ ఆవార్తనిచ్చారు. ఈడీ కస్టడీకి కవిత వారం పాటు కస్టడీకి అప్పగించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 23న ఆశ్చర్యపరచాలని ఆదేశం. అంతకుముందు సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు. సుప్రీంలో కేసు ఉండగా అరెస్టు చట్టవిరుద్ధం అంటూ కవిత లాయర్లు. నిబంధనల మేరకు అదుపులోకి తీసుకున్నామన్న ఈడీ. కుంభకోణంలో ఆమె పాత్రపై ఆధారాలు ఉన్నాయని వివరణ. కవిత భర్త, 3 వ్యక్తిగత సిబ్బందికి ఈడీ నోటీసులు ఇచ్చారట. సగర్వంగా ఎగిరిన సామాజిక జెండా. ఏపీ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సరిగ్గా సగం సీట్లు. ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్సీపీ. దేశ చరిత్రలోనే సీఎం వైఎస్ జగన్ సరికొత్త రికార్డు. అన్ని వర్గాలకు సమన్వయం చేస్తూ అభ్యర్థుల ఎంపిక. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ చేస్తూ చట్టం. ఇప్పుడు అదే రీతిలో శాసనసభ, లోక్సభ స్థానాల్లో మొత్తంగా సగం స్థానాలు ఆ వర్గాలకే. గత ఎన్నికల్లో 89 స్థానాలు, ఇప్పుడు 100 స్థానాలు కేటాయింపు. ఈ స్థాయిలో సామాజిక న్యాయం చేసిన దాఖలాలు లేవంటున్న రాజకీయ పరిశీలకులు అంటూ వార్తించారు. ఇసురాయిలో తెలంగాణ నలిగిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల స్వప్నాలను ఛిద్రం చేశాయి. నాగర్ కర్నూలు బీజేపీ సభలో ప్రధాని మోదీ ఫైర్ అయ్యారట. ప్రజల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది. వచ్చే 5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నాశనం కాకుండా ఉండాలంటే 17 సీట్లలో బీజేపీని గెలిపించండి. కాంగ్రెస్ అవినీతి, దుష్ట పాలనను అడ్డుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. గత ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతాన్ని డబుల్ చేశారు. ఈసారి 2 అంకెల సీట్లలో గెలిపించి ఆశీర్వదించండి. అవినీతికి పాల్పడిన ఎవరిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని వ్యాఖ్య. ఏఐ టెక్నాలజీతో ఎక్స్తో తన ప్రసంగాలను తెలుగులో వినాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు అంటూ ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే మోగింది బేరీ, సార్వత్రిక శంకరావం. 7 దశలో లోక్సభ ఎన్నికల పోలింగ్. 4వ దశలో ఏపీ అసెంబ్లీకి, తెలంగాణకు మే 13న ఒకే రోజు. అవినీతి పాలనను వదలమంటూ నాగర్ కర్నూలు సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ ఆశ్చర్యప్రదమైన అంశాన్ని ఇచ్చారు. కవిత అరెస్ట్, ఎన్నికల డ్రామా, అవినీతిపై చర్యల పేట, బీజేపీ సానుభూతితో బీఆర్ఎస్ ఓట్ల వేట అనే అంశాన్ని ఇచ్చారు. కవిత కీలక కుట్రదారు. ఆమె మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. అరెస్ట్ చేసే అధికారం ఉంది. స్కామ్లో ప్రధాన లబ్ధిదారు కవితకు వ్యతిరేకంగా 13 సాక్ష్యాలు. పైసా పెట్టుబడి లేకుండా మద్యం వ్యాపారంలో భాగస్వామి. హోల్సేల్ మార్జిన్ పెరిగేట్లు చేసి భారీ లాభాలకు పునాది వేశారు. 30% చాలదని 45% వాటా అడిగారు. విచారణలో సహకరించలే. అరెస్టుకు వెళ్తే కొందరు గలాబా ఫోన్లు పర్మిట్ చేసి ఇచ్చారు. తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టులో పిటిషన్ అంటూ ఈడీ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. కవిత భర్త అనిల్కు పిలుపు, సోమవారం రావాలంటూ తకిదీలు చేశారట. ఈడీ కస్టడీకి కవిత, 7 రోజులు కస్టడీకి కోర్టు అనుమతి. రోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలవచ్చు. ఇంటి భోజనం తప్పించుకోవచ్చు. అక్రమంగా అరెస్ట్ చేశారు. న్యాయ పోరాటం చేస్తా అంటూ కవిత తెలిపారట. కేసీఆర్ కర్మాపాలెం అంటూ వార్తించారు. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ గుడ్ బై. బీఆర్ఎస్తో పొత్తును బీజేపీ భగ్నం చేసింది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అందులో భాగమే. బహుజనవాదాన్ని గుండెల్లో దాచుకుంటా బీజేపీ కుట్రలకు భయపడానంటూ ప్రవీణ్ ట్వీట్. కేసీఆర్తో భేటీ, నేడో రేపు బీఆర్ఎస్లోకి చేరనున్నారట. ప్రతిమ మల్టీప్లెక్స్లో రూపాయలు 6.67 కోట్లు పట్టివేత. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ బంధువులది ఈ మల్టీప్లెక్స్. ఎన్నికల్లో పంపిణీకే దాచారని ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నాయని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, సార్వత్రిక సమరభేరి, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 18న నోటిఫికేషన్. తెలంగాణ, ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు, 40 రోజుల పాటు ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ అసెంబ్లీ
అసెంబ్లీలకు పోలింగ్. మన కంటోన్మెంట్ సహా 13 రాష్ట్రాల్లోని 26 స్థానాలకు బైపోల్స్. ఎన్నికల నగరం మోగడంతో అమల్లోకి వచ్చిన నిబంధన వాలి రాష్ట్రంలో 3.3 కోట్ల మంది ఓటర్లు, 35,356 పోలింగ్ కేంద్రాలు. 1951 తర్వాత సుదీర్ఘ లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఇదే అని చెప్పేసి సిఇసి తెలిపారట. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13న. దేశంలో ఓటర్లు 97.8 కోట్లు. దేశవ్యాప్తంగా పోలింగ్ స్టేషన్లు 10.5 లక్షలు. పోలింగ్ సిబ్బంది 1.5 కోట్ల మంది. ఈవీఎంలు 55 లక్షలు. ఎన్నికల భద్రతకు మోహరించనున్న సాయుధ పోలీస్ బలగాలు 3.4 లక్షల మంది. ఏపీ భవన్ విభజనలో తెలంగాణకు అన్యాయం. రాష్ట్రానికి 2 ముక్కలుగా 8 ఎకరాలు, ఏపీకి 11 ఎకరాల కేటాయింపు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ. హైదరాబాద్ హౌస్ త్యాగం చేసిన రాష్ట్రానికి దక్కని ఫలితం అని చెప్పేసి వార్తించారు. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. జనగామ జిల్లా దేవురుపుల్లలో ఘటన. మృతుడు నరేష్ యూత్ కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేసి వార్తించారు. అలాగే గ్రూప్ 1కు 4.3 లక్షల దరఖాస్తులు వచ్చాయంటూ ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. మోదీ ఈడీపై ఆగ్రహ జ్వాలలు. కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నెర్ర. ఇది అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. న్యాయ చరిత్రలో బ్లాక్ డే. కవిత లాయర్. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించారు. 3 రోజులు ఎందుకు ఆగలేకపోయారు? ఇది సర్వోన్నత న్యాయస్థానాన్ని వెక్కిరించడమే. కవితను సిబిఐ సాక్షిగా పేర్కొంటున్నది. ఈడీ నిందితురాలు అని చెప్తున్నది ఏది నిజం? సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఎమ్మెల్సీ కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు. హామీ వ్యవధి 10 రోజులు మాత్రమే. సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు అంటే ఈడీ తెలిపారు. కవితకు 7 రోజులు కస్టడీ. ఇంటి భోజనం, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చారట. నిర్దోషిగా బయటకు వస్తా ఏ తప్పు చేయలేదు, న్యాయమే గెలుస్తుంది. బీజేపీ రాజకీయ కుట్రతోనే ఈ అరెస్ట్. జాగృతి సేవలో ఎక్కడ లోటు రానివ్వదు. కోర్టు ఆవరణలో జాగృతి కుటుంబ సభ్యులతో కవిత మాట్లాడారు. అంశాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చిత్తుకు బీజేపీ ఎత్తు. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా అనే అంశాన్ని ఇచ్చారు. నీటి కొరత నిజమే, సాగునీటి సమస్య ఉన్నది వాస్తవమే. తప్పంతా గత ప్రభుత్వం అనేది. ఈ 100 రోజుల్లో అన్ని చేశామనుకోవడం లేదు. లోక్సభ ఎన్నికలకు 100 రోజులు పాలనే రెఫరెండం. ప్రధాని మోదీకి తెలంగాణ అన్ని పలికే అర్హత లేదు. ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారట. అకాల నష్టం. సిరిసిల్ల నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన. భారీగా దెబ్బతిన్న పంటలు. రైతన్న కన్నీరు. పంట చేతికొచ్చే దశలో నేలవాళ్ళ వరి అని చెప్పేసి వార్తించారు. 404 పోస్టులు నింపలే. అర్హులైన అభ్యర్థులు లేకనే ఆ పోస్టులు మిగిలాయంట. పరీక్ష జరిపి రిజల్ట్ ప్రకటించిన పోస్టులు 8,708. 1 జాబితా నుంచి భర్తీ చేసినవి 8,304 మాత్రమే. అందులో మళ్ళీ 3,000కు పైగా ఖాళీ కాగా తప్పని దుస్థితి. కామన్ పేపర్ పెట్టడం, రిలీఫ్మెంట్ లేకపోవడం కారణం. అభ్యర్థులలో ఆందోళనకు దిగుతున్నా స్పందించట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మంగళమూర్తి విఘ్నహర సిద్ధి వినాయక
विघ्ननाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే భాజపాకు సంబంధం లేదు ఎంపీ అరవింద్ మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ తన పని తను చేస్తుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి. ఈ నెల 18 నుంచి నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈఓ దుర్గాప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలపడం జరిగింది. పోరుకు సాయి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకతో పెరిగిన రాజకీయ వేడి. జహీరాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాట్లకు యంత్రాంగం సన్నాహాలు చేస్తుందంట. ఆ అంశాన్ని ఇచ్చారు.
ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. రాజకీయ పార్టీలో వేడి రాజుకుంది. ఇప్పటికే అభ్యర్థుల క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. కార్యకర్తలు కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ప్రవర్తన నియమావళి అమల్లోకి రానుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు ఆరంభించింది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు మొదలుపెట్టిందంటున్నారు. రాజకీయ కుట్రతోనే కవిత అరెస్ట్ అంటూ ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన భరత శ్రేణులు పక్కాగా అమలు చేయాలి అంటూ కేంద్రం ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలని చెప్పేసి సూచించారట. నలుగురికి నియామక పదవులు. ఉమ్మడి జిల్లా నేతలకు పెద్దపీట. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ప్రకటించిన నియామక పదవుల్లో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి అవకాశం దక్కిందట. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మాజీ ప్రభుత్వ విప్ ఇరావత్రి అనిల్ను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. వేల్పూర్ మండలానికి చెందిన కిసాన్ కాంగ్రెస్ నేత అన్వేష్ రెడ్డి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులయ్యారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానెల మోహన్ రెడ్డిని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించారు. కామారెడ్డి జిల్లా బాన్సడకు చెందిన కాసుల బాలరాజును తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. గత ఎన్నికల్లో పార్టీ ప్రగతి కోసం కృషి చేసేందుకు వారికి గుర్తింపు దక్కిందని చెప్పేసి చెప్తున్నారు. బీమా కేసులో రూపాయలు 3.60 కోట్ల పరిహారం చెల్లింపు అంటూ సమావేశంలో ప్రసంగిస్తున్న జిల్లా జడ్జి కుచల సునీత ఆంక్ష ఇచ్చారు. ఇందులో రాజశేఖర్ సందడి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సినీ నటి రాజశేఖర్ శనివారం సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఆమెను చూసేందుకు ఫోటోలు తీసేందుకు అభిమానులు పోటీ పడ్డారట. జిల్లాను వణికించిన వడగండ్లు. నిన్న మొన్నటి వరకు గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతం కావడంతో దినమంతా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. సాయంత్రం ఒక్కసారిగా భారీ ఈదురుగాలతో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడడంతో కోతకొచ్చిన ధాన్యం నేలరాలింది. కళ్ళలపై ఉన్న పసుపు రాష్ట్రాలపై తాటి పత్రాలు కప్పేందుకు రైతన్నలు తంటాలు పడ్డారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రణాళికలతో ఆందోళన దూరం అంటూ 10వ తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి, ఆందోళన చెందకూడదు అని చెప్పేసి సబ్జెక్ట్ పైన దృష్టి పెట్టి ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నించాలని చెప్పేసి ఆంక్ష ఇచ్చారు. చిన్నారులకు బాల ఆధార్ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే వాహనాలు నిలపొద్దు అంటూ సిపి తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా రద్దీ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపవద్దని చెప్పేసి సిపి తెలపడం జరిగిందట. నిధులు రాగా పనులు సాక రెంజల ఉన్నత పాఠశాలలో ఆగిపోయిన భోజనశాల పనులు. తెలుగు భాషపై పట్టు సాధించాలి అంటూ లలితాదేవిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు. యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో HIV ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు పోటీలు నిర్వహించామని NYK యువజన అధికారి శైలి బెల్లాల్ తెలిపారట. అనుమానాస్పద స్థితిలో శిశువు మృతి చెందిన ఘటన బాల్కొండలో చోటు చేసుకుంది. NSS శిబిరాలు ప్రారంభమయ్యాయి. గుండారం కొండూరులో గిరిరాజ్ కళాశాల యూనిట్ 13 ఆధ్వర్యంలో NSS శిబిరాలను శనివారం ప్రారంభించడం జరిగిందట. నిజామాబాద్ జట్టు విజయకేతనం. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్వేర్ పోటీలో జిల్లా బాలికల జట్టు విజయకేతనం ఎగురవేసింది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. కోటగిరి గ్రోమోర్ దుకాణంలో విక్రయించిన వరి విత్తనాలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని బాన్స్వాడ ADA వీరస్వామి పేర్కొన్నారట. పరీక్ష రుసుము చెల్లింపునకు చివరి అవకాశం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల రుసుము చెల్లించడానికి తాత్కాలిలో ఈ నెల 18 నుంచి 21 వరకు అవకాశం కల్పించారని DEO దుర్గాప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలపడం జరిగిందట. మళ్ళీ మరో వార్త చూస్తే IMA సైంటిఫిక్ కమిటీ రాష్ట్ర కో చైర్మన్గా డాక్టర్ విశాల్. నగరానికి చెందిన మానసిక వైద్యుడు ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ను IMA తెలంగాణ రాష్ట్ర కో చైర్మన్గా IMA రాష్ట్ర శాఖ ప్రచురించే పరిశోధన పత్రికకు సంబంధించిన జనరల్ కమిటీలో సభ్యుడిగా నియమించడం జరిగిందంట. ఆ అంశాన్ని ఈ నెలలో ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. అమల్లోకి కోడ్ షెడ్యూల్ ప్రకటించిన CEC. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. ప్రచారంపై దృష్టి పెట్టనున్న అభ్యర్థులు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కట్టదిట్టంగా ఎన్నికల నియమావళి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. ఇందూరుకు అభయ ఆంజనేయం. నగరంలోకి ప్రవేశించగానే హనుమ దర్శనం. 54 అడుగుల ఎత్తులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న విగ్రహం. ప్రతి ఏటా హనుమాన్ దీక్ష పర్లకు 42 రోజుల పాటు భిక్ష అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. నిబంధనలు ఉష్కాకి.
ఇంటర్ మూల్యాంకనంలో ప్రభుత్వం అధ్యాపకులకు అన్యాయం, చీఫ్ ఎగ్జామినర్ల నియామకంలో నిబంధనలు అతిక్రమణ, స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం క్యాంపు ఆఫీసర్కు టీజీఎల్ఏ వినతి అందజేశారు. యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. 6 లక్షల టన్నుల ధాన్యం వస్తుందనే అంచనా, 466 కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదనలు, 298 రైస్ మిల్లకు కస్టమ్ మిల్లింగ్కు అనుమతి ఇచ్చారట. 4 కార్పొరేషన్ పదవులు లభించాయని చెప్పేసి మనం ఇందాకే చూస్తాం. ఈ నెలలో ఆ వార్తని సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. క్యాంపునకు తరలిన కౌన్సిలర్లు పెళ్లికి వెళ్లి వస్తున్న ఆటో బోల్తా 2 మృతి చెందారు. ఈ ఘటన లింగంపేటలో చోటు చేసుకుంది. పంటలకు వడగళ్ల దెబ్బ, డంకేశ్వర్లో చేతికొచ్చిన యాసంగి పంటలకు వడగళ్ల వర్షం దెబ్బతీసింది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. యథార్థంగా కాల్వల కబ్జా, నగరంలో ఆగని అక్రమార్కులు ఆగడాలు పట్టించుకోవట్లేదు అధికారులనే వార్తిచ్చారు. నగరంలో పగటిపూట భారీ వాహనం నిబంధనలు ఉల్లంఘన అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ప్రభుత్వ బడులు పరిశీలన, ఎమ్మెల్యేహెచ్పీ అభ్యర్థులకు ఆర్డర్ కాపీలు, మున్నూరు కాప్ కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయమని చెప్పేసి రాజ్యాంగాన్ని రక్షించాలి, పరీక్షలు ప్రశాంతంగా రాయాలి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. యువతకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు, పంట నష్టం వివరాలు అందించాలని అంశాన్ని ఇచ్చారు. అకాల వర్షం పంటలకు నష్టం, ఈదురుగాలులతో కూడా వడగండ్ల వర్షం, నేలరాల వడ్లు, బోధనలో చెట్టుపై పడ్డ పిడుగు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలో బంగారు పథకం సాధించారు. ఛాంపియన్గా నిలిచిన జిల్లా జట్టు. తెలుగు సాహిత్య అభిమానం పెంచాలా, క్రైమ్ కారణం చూసుకుంటే నా చావు కారణం ఆ 9 మందే, పిలిచి మరీ అవమానించారు, సెల్ఫీ వీడియో తీసి రైతు ఆత్మహత్య. కామారెడ్డి మండలం లింగాయన్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేశారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎడపల్లిలో చోటు చేసుకుంది. ఫరీద్పేటలో ఒకరు అదృశ్యమయ్యారు. పేకటి స్థానంపై దాడి, పెరికిట్లో చోరీ జరిగింది. లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బాల్కొండలో చోటు చేసుకుంది. మాదిగలు బీజేపీకి ఓటేయాలి అంటూ వార్తించారు. బస్టాండ్ను పరిశీలించిన సిపి డిడి మధుసూదన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ, మద్యం దుకాణాలు తనిఖీ చేశారు. సుల్తాన్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా, ఎన్నికల షెడ్యూల్ విడుదల. నిజామాబాద్ పార్లమెంటుకు 4వ విడతల ఎన్నికలు. ఏప్రిల్ 19 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, విత్డ్రాకు 29 వరకు అవకాశం ఇచ్చారు. మే 10న జరగనున్న పోలింగ్ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఆంక్షించారు. విద్యార్థులు ఆల్ టికెట్లు ఆపద్దు, పీడీఎస్యూ తెలిపింది. ఫీజు కట్టలేదని 10వ తరగతి విద్యార్థులకు ఆల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయొద్దని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ విద్యాసంస్థలకు కోరారట. ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు, షెడ్యూల్ విడుదలతో ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, బీఆర్ఎస్ 1-2 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. సిట్టింగ్ ఎంపీని ముందే ప్రకటించడంతో ప్రచారం పెంచిన అరవింద్ ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతున్న బాజిరెడ్డి ఆ అంశాన్ని ఇచ్చారు. 10 పరీక్షలు కట్టుదిట్టంగా. పరీక్షల కోసం జిల్లాలో 143 పరీక్షా కేంద్రాలు. పరీక్షలు రాయనున్న 21,893 మంది విద్యార్థులు. ఆంధ్రజ్యోతి ఇంటర్లో డీఈఓ దుర్గాప్రసాద్ వివరాలు వెల్లడించారు. పలు చోట్ల వడగండ్ల వర్షం. జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం, తడిసి ముద్దైన వరి ధాన్యం అంటూ ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులు. విద్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అంటూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. రాజీ మార్గమే రాజా మార్గం. బోధన్ కోర్టులో 818 కేసులు పరిష్కారం. రాష్ట్ర స్థాయి సాఫ్ట్వేర్ పోటీలకు మిట్టపల్లి విద్యార్థికి బంగారు పథకం సాధించారు. 18న మనోహరాబాద్లో ఇసుక బహిరంగ వేలంపాట. తల్లిదండ్రులు, టీచర్ల పట్ల గౌరవం ఉండాలి అనే అంశాలు ఇచ్చారు. చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందారు. నందిపేటలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్లో చోటు చేసుకుంది. అలాగే ఆర్ఓబి నిధులు మళ్లింపుపై ఆగ్రహం. 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది అంటూ ఆంక్షలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. నిరసనల ఓరు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై బగ్గుమన బీఆర్ఎస్ శ్రేణులు. ఉమ్మడి జిల్లాలో ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. కేంద్ర ప్రభుత్వం మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారట. మోగింది నగారా. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అంశాన్ని ఇక్కడ కూడా ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. అకాల వర్షం, సిరికొండ, ఇందల్వాయిలో వడగళ్ల వాన, రాలిపోయిన ధాన్యం గింజలు, రైతులు ఆందోళనలకు వెళ్లిపోయారు అంటూ వార్తించారు.
పెళ్లికి వెళ్లొస్తూ అనంత లోకాలకు వెళ్లారు. ఆటో బోల్తపడి ఇద్దరు మృతి చెందారు. లింగంపేట మండలం బాయంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి అంటూ గణిత ప్రయోగశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆ కార్యక్రమంలో మాట్లాడడం జరిగిందట. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం నిర్లక్ష్యం అంటూ వార్తించారు. రైతుల ధర్నాతో కదిలిన వ్యవసాయ అధికారులు మండల కేంద్రంలోని గ్రోమోర్ ఆధ్వర్యంలో విక్రయించిన విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని రైతులు శుక్రవారం ధర్నా చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించారు అని చెప్తున్నారు. లోక్ అదాలత్తో 819 కేసులు పరిష్కారం. అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపించేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తున్న జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అని ఆంక్షించారు. సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్గా జిల్లా బాలికల జట్టు ఎంపికైంది. ఆ అంశాన్ని ఇచ్చారు. నగరంలో సిపి పర్యటించారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలపై సూచనలు ఇవ్వడం జరిగిందంటే ఆ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.